చర్చ్ అంటేనే హిందువుల మీద పడి ఏడిసే కేంద్రం అన్నట్టుగా మారిపోయింది. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు చాలా స్పష్టంగా వారు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకుంటే అప్పుడు నిన్ను జ్ఞాని అంటారు. కానీ మన హిందూ దేవి దేవతలు మాత్రము మన దేవతలు అంటున్నావింటరా, పంపదీసి ఏసు నొగ్గేసావా? సత్యాన్ని ప్రకటిస్తూనే ఉంటాం. మరి పాత నిబంధనలో మీ యెహోవా ఎనపరదాల శబ్దాలు ఇంటే ఈ బైబిల్ ఆధారంగా నువ్వు ఈ రోజు కాదు ఎప్పటికైనా సమాధానం చెప్పేవాడు రండిరా. మనుషుల్లో వ్యత్యాసాలకు కారణం ఏంటి? తనకి కాలంగాని కాలంలో పళ్ళు ఇవ్వలేదని చెట్టుని చెప్పించిన సైకో కంటే కానీ కేవలం నీ నల్లట్ల పుస్తకంలో మాత్రమే ఏం చెప్పారో తెలుసా? అసూయాపరుడు. కావాలంటే బైబిల్ తిరగేసుకో. ఐఎమ్ యువర్ జెలస్ గాడ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాధారణంగా చర్చ్ అంటేనే హిందువుల మీద పడి ఏడిసే కేంద్రం అన్నట్టుగా మారిపోయింది. ఈ దౌర్భాగ్యపు ముండాకుడికులందరూ అక్కడ కూర్చుని పరమత ద్వేషాన్ని కక్కటమే సువార్త ప్రచారం అన్నట్టుగా తయారు చేశారు. ఇప్పుడు తాజాగా ఈ మధ్య ఒకటి తయారైపోయాడు, ఓ బాన్ బొప్పాస్ గాడు. ఆడి పేరు బ్రో రవీంద్రనాథ్ అంట. వీడు కాసేపు బ్రో అని పెట్టుకుంటాడు, యూట్యూబ్లోకి వచ్చేపటికి రెవరెండ్ అని పెట్టుకుంటాడు. చివరికి వీడు ఎటు గానోడని ఆడికి తెలుసు, అందుకే ఏదో ఒకటి పెట్టి నడిపేస్తాడు. అయితే వీడు తాజాగా ఆడొక చర్చిలో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నట్టుగా అలా ఇలా ఇలా అంటాడు. కానీ ఏ రోజు ఆడి ముందు కూర్చున్న జనాలు చూపించడు. ఎందుకంటే ఈడిట్టాగే గ్రీన్ మ్యాట్లో కూర్చుని మాట్లాడేవాడే తప్ప జనాల్లోకి వచ్చి మాట్లాడే ముండ కాదు. అసలు ఈడి చర్చి లేదు, ఈడి చర్చికి వచ్చే మందా లేదు. ఒకవేళ నిజంగా చర్చికి వచ్చే మనుషులే ఆడికి ఉండుంటే కనుక ఈడు మాట్లాడే మాటలని ఒరే సవట, మన నల్లట్టల్లో ఏముందో చెప్పరా తెంగరముండా కొడక, వాళ్ళ పుస్తకాల్లో ఏముంటే నీకెందుకురా అడ్డగాడిదా అని చెప్పి గడ్డెట్టేవాళ్ళు. లేదు వాళ్ళు ఒక ఉండి కూడా గడ్డెట్టట్లేదు అంటే ఈ గడ్డి తినేవాళ్ళు అయితే వాళ్ళు లేకుండా పెంట తినేవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే ఈడి చర్చిలో స్వార్థ పేరుతో ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి మీరేనండి. నాదొక చిన్న సందేహం అడిగేద్దామా? క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితము మానవుడు ఇనుము కనుగొన్నాడని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు చాలా స్పష్టంగా వారు చెప్తా ఉన్నారు. ఒరే యదవా, అసలు ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంటు అంటూ 2 డిపార్ట్మెంట్ల పేర్లు చెప్తే నువ్వు జ్ఞాని అయిపోయావురా. వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకుంటే అప్పుడు నిన్ను జ్ఞాని అంటారు. ఓకే, ఇనుముని నువ్వు చెప్తున్న క్రీస్తు పూర్వం ఏదైతే ఇప్పటి సామాన్య శకం ఉందో ఆ సామాన్య శకానికి పూర్వం 700 సంవత్సరాల క్రితం మాత్రమే కనిపెట్టారు. ఓకే, అంతేగాని క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం కాదురా బాబు. నీకు దండం, తెలియకపోతే తెలియనట్టుండు. ప్రాబ్లం ఏంటంటే మీ గొర్రెలందరితోటి మీ ఎరుపుతనాన్నే అపరజ్ఞానం అన్నట్టుగా మీరు నమ్ముతుంది కాకుండా ఆ ఎరుపుత్వాన్నే జ్ఞానము అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చే గొర్రెలకు కూడా చెప్పి ఆ గొర్రెలందరినీ గాడిదల్లా తయారు చేస్తున్నారు. ఒక్కసారి గూగుల్ నీ చేతుల్లోనే ఉందిగా, దాన్ని కొట్టి చూసుకో. వెన్ వాజ్ ఐరన్ ఇన్వెంటెడ్ అని చెప్పేసి. ఓకే, సామాన్య శకానికి పూర్వం 700 సంవత్సరాల క్రితం అంటే నేటికి 3200 సంవత్సరాల క్రితం కనిపెట్టడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు దీంట్లో నీకు వచ్చిన డౌట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పిన ఆ క్రోనాలజీ లేదా ఆ డేటింగ్ ఏదైతే అవుతుందో ఆ డేట్లో నువ్వు పుష్పం అయిపోయావు అని తేలిపోయింది. సో ఆ పుష్పత్వం మాట నుంచి నువ్వు ఇంకా ఎర్ర పుష్పం అవటం కోసం చేసిన స్టేట్మెంట్ ఏంటో కూడా ఒకసారి మన వాళ్ళకి చూపిద్దాం. కానీ మన హిందూ దేవి దేవతలు మాత్రము కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే కత్తులు, త్రిశూలాలు, బల్లాలు, కొడవళ్ళు పట్టుకుని వారు ఫోటో షూట్లకి ఫోజులు ఇచ్చారు. మన దేవతలు అంటున్నావేంటరా, కొంపదీసి ఏసు నొగ్గేసావా? అయినా ఒరే గాడిద, హిందూ దేవీ దేవతలు ఆయుధాలు పట్టుకున్నారు మరి పోజులు ఇస్తూ అని చెప్పేసి అంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ దేవీ దేవతల ఆయుధాలన్నీ కూడా ఇనుముతో చేశారని నీ మామ చెప్పిందా, నీ అమ్మమ్మ చెప్పిందా? చెప్పరా. కానీ నువ్వు నీ నల్లట్ల పుస్తకం ఉంది కదా, అదే నల్లట్ల పుస్తకం ఉంది కదా, దాని నుంచి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆది కాండము మీ లెక్క ప్రకారం సృష్టి ప్రారంభమై 6500 సంవత్సరాలు సుమారుగా, లేదా 6000 సంవత్సరాలు పై మాట ఈ బైబుల్ లెక్క గనక తీసుకున్నట్టయితే. మరి ఆది కాండంలోని 4వ అధ్యాయంలోని 20వ వచనంలో తబుల్ కయేను అని చెప్పేసి ఒకడున్నాడు. ఆడేం చేసేవాడు? రాగితోని పనిముట్లు మరియు ఇనుముతోని పనిముట్లు చేసేవాడని నీ నల్లట్ల పుస్తకం చెప్తుంది. మరి 6500 సంవత్సరాల క్రితం ఆడు పనిముట్లు ఎట్ట చేశాడు రా ఇనుముతోటి? ఎరుప, నీ పుస్తకంలో ఉన్న బలుపుని దించుకోరా. ఫస్ట్ నీ పుస్తకంలో ఉన్న తుప్పును దుడుచుకో, ఆ తర్వాత హిందూ గ్రంథాల కాడికి రావచ్చు. హిందూ దేవీ దేవతల చేతిలో ఉన్న ఆయుధాలు ఏవి కూడా అవి నువ్వు చూస్తున్న వస్తువులు కాదు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇనుముతో చేసుకోవాలా? ఇనుముతో చేసుకునే అంత బేదరకంలో మా దేవుళ్ళు లేరురా బాబా.
మీ దేవుడికి ఇనప మేకులు కొట్టారు కదా, మీ దేవుడి దగ్గర నుంచి తెలుసుకో ఫస్ట్. మా దేవుళ్ళు పట్టుకున్న ఆయుధాలన్నీ కూడా దగద్దగాయమానంగా బంగారంతో రజతంతో మెరిసిపోతూ ఉంటాయి. ఒకవేళ నీ లెక్క ప్రకారం చూసుకుంటే నువ్వు సైన్స్కే పుట్టాను అన్నట్టుగా మాట్లాడుతున్నావు కాబట్టి ఆ సైంటిఫిక్ లెక్కల్లోనే చూసుకో. నువ్వు నీ క్రైస్తవులదని చెప్పుకుంటున్నా ఆ గూగుల్ తల్లిని అడుగు, వెన్ వాజ్ గోల్డ్ ఇన్వెంటెడ్ అని చెప్పేసి ఆ గూగుల్ తల్లిని అడిగితే చెప్పుద్ది 4000 BCE. అంటే సామాన్య శకానికంటే కూడా 4000 సంవత్సరాల పూర్వమే ఈ బంగారాన్ని తయారు చేయడం జరిగింది. కానీ అంతకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే సుమారుగా 10,000 సంవత్సరాలకి, సామాన్య శకానికి పూర్వం 10,000 సంవత్సరాల క్రితమే కాపర్ని తయారు చేశారు. అంటే రాగి యుగం. మరి అసలు మీ నల్లొట్ల పుస్తకాలకి మా గ్రంథాలకి పోలికి ఎట్ట పెడుతున్నావురా? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉందిరా నిష్టదరిద్రుడా. ఇప్పుడు చేతిలో మైక్ ఉందని, వెనకాల గ్రీన్ మ్యాట్ ఉందని ఏది పడితే అది మాట్లాడితే ఎట్రా? గూగుల్ ఉందిగా ఎత్తుక్కుసావు. పోనీ ఈ తప్పుడు మాటలనే మళ్ళీ జ్ఞానంలాగా నువ్వు ప్రచారం చేయటం, నీ ఎదురుగా కూర్చున్న గొర్రెలు దాన్ని చూసుకుని సప్పట్లు కొట్టేస్తున్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోవటం, మళ్ళీ దీనికి చివరిలో ఇడు ఒక డైలాగ్ వేస్తాడు చూడండి. ఈ యొక్క దేశంలో లాజిక్ అడగకూడదు, ధర్మాన్ని ప్రశ్నించకూడదు, నువ్వు దేశద్రోహం అవుతావు. సత్యాన్ని ప్రకటిస్తూనే ఉంటావు. ఈడంటో ప్రకటిస్తూనే ఉంటాడంట. మరి పాత నిబంధనలో మీ యెహోవా ఎనపరదాల శబ్దాలింటే అదే భయపడిపోయేవాడు అని చెప్పేసి చెప్పారు కదా. మరి మీ యెహోవా తన సృష్టించిన భూమిలోంచి తవ్వి తీసిన ఖనిజంతో తయారు చేసిన ఇనుముతోటి ఇనప రథాలని చూసి భయపడిపోయాడు అంటే మరి ఎందుకు భయపడ్డాడ్రా? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా భారతదేశంలో లాజిక్లు అడగకూడదు అని చెప్పేసి. నీ నల్లట్ల పుస్తకంలో నుంచి కాసేపు లాజిక్లు మాట్లాడుకుందామా? అసలు ఫస్ట్ నీ నల్లట్ల పుస్తకంలో ఉన్న ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ లైన్ తీసుకురా. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, ఆ తర్వాత 4వ రోజున సూర్యుడిని చంద్రుడిని సృజించెను. ఇది ఏ రకమైన లాజిక్ చెప్పరా గాడిద? దీంట్లో ఉన్న లాజిక్ నువ్వు చెప్పరా. నువ్వే కాదురా, ఏ గొర్రెనా డాష్ గడైనా సరే దీన్ని లాజికల్గా చెప్పను రా. ఒరే ఇంకో లాజికల్ క్వశ్చన్ రా, 100 సార్లు అడిగా, ఇంకో 200 సార్లు అడుగుతా, 2000 సార్లు అడుగుతా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఒక్క క్రైస్తవుడు కూడా ముందుకొచ్చి నేను సమాధానం చెప్తాను, నా బైబిల్తో శంషార్గా నిలబడతాను మాట్లాడలేడు. అదేంటో తెలుసా? నీ బైబిల్ ఆధారంగా ఈ రోజుకి కాదు ఎప్పటికైనా సమాధానం చెప్పేవాడు రండిరా. మనుషుల్లో వ్యత్యాసాలకు కారణం ఏంటి? ఒకళ్ళు మగగా, ఒకళ్ళు ఆడగా, ఒకళ్ళు డబ్బున్నోళ్ళుగా, ఒకళ్ళు పేదోళ్ళుగా, ఒకళ్ళు అందగాళ్ళుగా, ఒకళ్ళు కురూపులుగా, ఒకళ్ళు మంచి వాళ్ళుగా, ఒకళ్ళు చెడ్డవాళ్ళుగా, ఒకళ్ళు సర్వాంగ సౌష్ఠవంతో, ఇంకొకళ్ళు అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నారు? దీనికి సమాధానం చెప్పరా. అప్పుడు నువ్వు లాజిక్ల గురించి మాట్లాడొచ్చురా లంగమ్మ కూడా. పైగా ఈ ముండమ్మ కూడా అంట ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు బొక్కలో ప్రశ్న వేస్తా కూర్చుంటే ఇక్కడ సమాధానాలు చెప్పుకుంటే ఇప్పుడు కూర్చోలేడురా. ఫస్ట్ నిన్ను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పుకుంటానికి ప్రిపేర్ ముండా. అప్పుడు నువ్వు మిగతా మతాల గురించి మాట్లాడొచ్చు. ఎంతోటి దానికంటే నీకు చిన్న డౌట్ అంట. నీది చిన్న డౌటే, నాది చాలా పెద్ద డౌట్ నీ పుస్తకాల మీద. మరి నువ్వు వచ్చి సమాధానం చెప్పు. పైగా వీడు ఇంకో మాట మాట్లాడాడు. అయ్యండి మరి ఎక్కడి నుంచి వచ్చారు 3,000,000 మంది దేవీ దేవతలు? నేను చెప్తాను జాగ్రత్తగా విను. మాకు 3,000,000 మంది దేవతలు ఎక్కడి నుంచి వచ్చారో నువ్వు సింగిల్గా చెప్తానంటాను. కానీ నీకు ఆ సింగిల్ సెంతకాయ గాడి ఎక్కడి నుంచి వచ్చాడు నేను చెప్పనా? లాస్ట్లో చెప్తా. మానవునికి అవసరకత వచ్చింది. ఆ అవసరకతకి దేవుని వైపు చూసినప్పుడు ఆయన పలకడంలే. ఒరే ఈ కొత్త సౌండ్లన్నీ ఆడి నుంచి కనిపెడతారా? అవసరత, సరే అవసరాన్ని అవసరత అంటే ఒక రకం, అవసరగత ఏంట్రా? ఈ భాష ఎక్కడరా? ఇది తెలుగు అనాలా, తమిళం అనాలా, మలయాళం అనాలా, హిబ్రూ అనాలా, గ్రీక్ అనాలా, లేకపోతే నీ పాడనాలా, పచ్చికూడ అనాలా? అవసరగత సమయంలో అతనికి ఏదైతే అవసరకత తీర్చిందో దాన్నే దేవుడుగా దేవతగా మార్చుకున్నాడు. ఫర్ ఇన్స్టెన్స్ అతనికి ఆకలి అనిపించింది, ఆకలి కొరకు దేవుడి వైపు చూశాడు. దేవుడు వచ్చి అతను ఆకలి తీర్చట్లే. అప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆ చెట్టు ఒక పండు ఇచ్చింది. ఆ పండు తినటం ద్వారా అతని ఆకలి తీరింది కనుక చెట్టును దేవుడుగా అతను మార్చుకున్నాడు. అరే మీ పాస్టర్ల జాతిని మీ అందరికి అసలు తెలుగు నేర్పించడంతో మేము తెలుగు మర్చిపోతున్నావురా. అది త్రినుట ద్వారా కాదురా, తినుట చాలు. ప్రతిదానికి త్రినుట ద్వారా, లేకపోతే వ్రేసుక్రీస్తు వ్రెహోవరా అన్నిటికీ రాళ్ళు పెట్టకండిరా. ఈ బతుకు తగలయ్యా. సరే ఇప్పుడు కాసేపు చెట్టు గొప్ప యేసు గొప్ప ఓ 2 మాటలు సరదాగా మాట్లాడుకుందాంరా. మరి నిజంగా చెప్తున్నా, అసలు చెట్టుకి యేసుకి ఒక్కసారి పోలిక పెట్టుకుని చూసుకుందాంరా. నిజంగా చెప్తున్నా, చెట్టుకి యేసుకి పోలిక పెడితే యేసు కంటే చెట్టు కొన్ని కోట్ల 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 రెట్లు గొప్పది.
ఎందుకో తెలుసా? అన్నిటికంటే ప్రాథమికంగా ఒకటి చూసుకుందాం. ఏంటంటే, తనని నమ్మకపోతే నరకంలో పడేస్తానన్న యేసు కంటే, తనని నరకటానికి వచ్చిన వాడికి కూడా తను కూలిపోయేదాకా నీడనిస్తుంది చూసావా? ఆ చెట్టు లక్షల రెట్లు, కోట్ల రెట్లు గొప్ప. సారీ, లక్షల రెట్లు, కోట్ల రెట్లు కాదు, కోట్ల 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 రెట్లు గొప్ప. అలాగే తనకి కాలంగాని కాలంలో పళ్ళు ఇవ్వలేదని చెట్టుని శపించిన సైకో కంటే, తనని నమ్మిన వాళ్ళకి మాత్రమే పరలోకాన్నిస్తానని చెప్పిన దేవుడి కంటే, తనకి నీళ్లు పోసినోడికి నీళ్లు పొయ్యినోడికి కూడా నీడనిచ్చే, తనకి నీళ్లు పోసినోడికి నీళ్లు పొయ్యినోడికి కూడా పండ్లనిచ్చి ఆకలి తీర్చే, చివరికి తనకి నాటిన వాడికి తనని నరకటానికి వచ్చిన వాడికి కూడా ప్రయోజనకరంగా ఉండే చెట్టు కొన్ని కోట్ల 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 రెట్లు గొప్పదే. అంతెందుకే, అసలు మీ యేసుకి 2 బొంగులు 3 మేకులు కొట్టారు కదా, ఆ 2 బొంగులు ఇచ్చింది కూడా ఆ చెట్టే. మీ దేవుడు కూర్చుని, నాయన తండ్రి నాకు చెక్కలు ఇట్టడానికి నాకు 2 చెక్కలను పంపించు అనగానే గాల్లో నుంచి ఏమి ఇవ్వలా. అఫ్కోర్స్ నన్ను కాపాడరా నాయన అంటే కూడా ఏమి చేయలేదు అనుకో, అది వేరే విషయం. కానీ మీరు ఈ రోజున ప్రతి పండక్కి చెక్కలు కొట్టుకుంటారు చూసావా, గుడ్డు ఫ్రైడే అని చెప్పేసి మీరే మేకులు కొట్టుకుంటారు. ఆ మేకులు కొట్టుకోవటానికి ఆ చెక్కలు ఇచ్చేది కూడా ఆ చెట్టే. మీ ఏసేమి గాల్లో నుంచి పుట్టించివ్వలా. అంతెందుకురా, మీరు మీ క్రిస్మస్ పండగ చేసుకోవాలంటే ఇంటి ముందు ఎట్టుకుంటారే నరుక్కొచ్చి చెట్టు, అది కూడా ఆ చెట్టు ఇచ్చిన మండలే. అంతేగాని మీ యేసు ఆకాశంలో నుంచి ఇవ్వల. మీ కల్లా ఉండేది ఏంటో తెలుసా? సమస్తము ఆయన వల్లే కలిగింది అనే ఒక స్టాక్ డైలాగ్ తప్ప ఏనా బొత్సు లేదు అక్కడ. అంతెందుకురా, ఒక్క మాట మాట్లాడతాను. నువ్వు ఈరోజు చర్చి కట్టుకోవాలంటే, ద్వారబంధాలకి కిటికీలకి కలప కావాలంటే కూడా ఆ చెట్టే ఇవ్వాల్సిందే తప్ప నీ యేసు నుంచి ఏమీ రాదు. అర్థమైందా? ఫైనల్ గా ఒక్క మాట చెప్తా. ఈ ప్రపంచం మొత్తాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడుకోవాలన్నా, మనుషులందరికీ ఆక్సిజన్ కావాలన్నా, భూమిని అందంగా పచ్చగా మార్చాలన్నా చెట్లని నాటండి అంటారు తప్ప ఎవడన్నా శిలువను నాటండి, యేసును నాటండి, యేసు గుడారాలు కట్టండి అని ఎవడన్నా చెప్పడం విన్నావా? మరి చెట్టుని మేము దేవతగా పూజిస్తే, ఇంత ప్రయోజనాలను ఇచ్చే చెట్టులోనే భగవంతుణ్ణి చూస్తే నీకొచ్చిన నొప్పేంట్రా? పైగా మీ దేవుడు సగవాంతర్యామి కూడా కాదు. అఫ్కోర్స్ అసలు మీ దేవుడే కాదనుకో నా దృష్టిలో. కానీ మా పరమాత్ముడి విషయం నీకు తెలుసా? సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం. అన్ని జీవరాశుల యందు, అన్ని భూతముల యందు సమంగా స్థితమై ఉన్నాడు. అంతేకాదు, మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన అని చెప్పారు. ఈ జీవలోకంలో కనిపించే సమస్త భూతములు, అందులో కదిలేవి కదలనివి అన్నీ కూడా నా స్వరూపమే అన్నాడు. కానీ కేవలం నీ నల్లొట్ల పుస్తకంలో మాత్రమే ఏం చెప్పారో తెలుసా? దేవుడు మనుషులను తన స్వస్వరూపముగా తయారు చేసుకొనేను అని చెప్తున్నారు. అని మా సృష్టిలో, మా భగవంతుడి దృష్టిలో అలాంటివి ఏం లేవు. మొత్తం అంతా కూడా భగవత్ స్వరూపమే. అందుకే మహానారాయణోపనిషత్తులో కూడా ఒక స్పష్టమైన మాట చెప్తారు. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితాః అని చెప్తారు. ఇలా ఇడు చెట్టు గురించి మాత్రమే నోటి విరోచనాలు చేశాడు అనుకోకండి. తర్వాత ఇంకోటి కూడా అన్నాడు, ఏనండి ఒకసారి. అతనికి దాహం అనిపించింది. ఆ దాహము దేవుడు వచ్చి తీర్చట్లే. ఒక నది దగ్గరికి వెళ్ళి నదిలో నీరు తీసుకుని అతను త్రాగిన తర్వాత అతని యొక్క దాహము తీర్చబడింది కనుక ఆ నదిని అతడు దేవతగా మార్చుకున్నాడు. ఇలా గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి అన్నిటినీ పంచభూతాల్ని అతడు దేవుడిగా దేవతగా మార్చుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వాటిని మాత్రమే కాదు, కనిపించిన ప్రతిదాన్ని కూడా, అవసరకత తీర్చిన ప్రతిదాన్ని కూడా దేవుడిగా దేవతగా మార్చుకుని అతడు పూజించడము ప్రారంభించాడు. ఒబ్బో, నువ్వు జ్ఞానురా బాబు, నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు. మరి అయినా నీరు దాహం తీర్చింది కాబట్టి దేవుడుగా అనుకున్నాడు అంటున్నారు. సరేరా, ఇప్పుడు నీరు దాహం తీర్చింది కాబట్టి దేవుడు అంటున్నాం, బాగానే ఉంది. నీ దృష్టిలో దేవుడు అన్నిటికంటే విలువైనోడు కదా. మరి నీరు తాగకుండా మీ దేవుడిని, అంటే మీరు గువ్వ మూసుకుని కూర్చోమంటే అట్టాకు కూర్చోరు. కనీసం ఒక రోజంతా నువ్వు ముక్కు మూసుకుని కూర్చోరా, గాలి పీల్చకుండా. ఒక 10 రోజులు నీరు తాగకుండా కూర్చోరా. మీ దేవుడు పీకుడుగాడు కదా, మీ దేవుడు బతికిచ్చేస్తాడు కదా మిమ్మల్ని. మరి గాడిద, గుర్తుపెట్టుకో, ఈ భూమి మీద మనుషులకి బంగారం కంటే, వజ్రాల కంటే, నవరత్నాల కంటే కూడా విలువైంది ఏంటో తెలుసా? నీరే. ఎందుకంటే పూర్వం నుంచి ఈ రోజు వరకు కూడా మనుషులు నాగరికతని ఏర్పాటు చేసుకుంది ఆ నీటి ప్రవాహాల అనుసంధానంగానే చేసుకున్నారు, వాటి ఆధారంగానే చేసుకున్నారు. అంతేగాని దేవుడున్నాడు కాబట్టి మాకు యానా బొచ్చు అక్కర్లేదు అన్నావు కదా నువ్వు. అవసరం తీర్చబట్టే గాలిని, భూమిని, అగ్గిని, నీరుని, ఆకాశాన్ని దేవతం చేసేసుకున్నారని. వాటిని అవసరం తీర్చింది కాబట్టి దేవుణ్ణి చేసుకోవాలా.
మన అవసరం తీర్చటం కోసం భగవంతుడే అన్నింటిలోకి ఉన్నాడు కాబట్టి, అన్నింటిగా వచ్చాడు కాబట్టి ప్రతి దానిలో భగవంతుని చూస్తున్నాం. నా ధర్మం చెప్తుంది అనోర్ అణియాన్ మహతోర్ మహియాన్ అని చెప్పేసి, అంటే అణువులో అణువంతా, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా కూడా ఆ పరమాత్ముడు నిండి ఉన్నాడు. కాబట్టి మేము భగవంతుడిని ప్రతి దానిలోనూ చూస్తున్నాం. మాకు ముక్కోటి అనగా నువ్వు 3 కోట్ల 33 కోట్లు అనుకుంటావురా ముండా, కానీ ముక్కోటి అంటే మా దృష్టిలో చెప్తున్నా అనంతము. ఎందుకంటే కోటి అనే దానికి ఒక వెల లేదు, ఒక విలువ లేదు. కోటి అంటే ఇంత కన్సైజ్డ్ ఈ సైజు అని కాదు. కోటి అంటే ఒక సమూహం, అది ఎంతైనా అవ్వచ్చు. అంటే 33 అంటే మాకు భగవద్గీతలో ఒక మాట చెప్పారు, ఆ 33 దేవతలు ఎవరు అని చెప్పేసి. అందులో ఏకాదశ రుద్రులు ఉన్నారు, ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు, అష్ట వసువులు ఉన్నారు, ఇంద్రుడు ప్రజాపతి అంటారు. వీళ్ళని ఆయా వర్గాలుగా చెప్పారు. కానీ వీళ్ళు మాత్రమే దేవతలు కాదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ, ఇందాక చెప్పాను కదా, యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్య తత్సర్వం, అంటే మనం వినేది, మనకు వినపడేది, మనకి కనపడే ప్రతిదీ కూడా ఈ పరమాత్మ స్వరూపమే. వ్యాప్య నారాయణ స్థితాహ, అంతటా ఆ నారాయణుడు అంటే ఆ సర్వోన్నతుడైన సృష్టికర్త అంతటా వ్యాపించి ఉన్నాడు. మీరు చెప్తారు కదా, మేము సృష్టిని ఆరాధించం, సృష్టికర్తని ఆరాధిస్తాం అని చెప్పేసి. అరే బొకడాగా, మేము సృష్టిని ఆరాధిస్తాం, సృష్టికర్తని ఆరాధిస్తాం, ఆ సృష్టికర్తని కూడా నియమించిన అందరికంటే సర్వోత్తముడు, సర్వోన్నతుడు, సర్వోజ్వలుడు అయిన ఆ విరాట్ పురుషుణ్ణి కూడా మేము ఆరాధిస్తాం. అంతటా వ్యాపించి ఉన్న ఆ ఏకత్వాన్ని మేము ఏకేశ్వరోపాసన అంటాం. అంటే ఉన్న ఒక్కడే ఈశ్వరుణ్ణి ప్రతి జీవిలోనూ, ప్రతి అణువులోనూ చూస్తాం. కాబట్టి మాకు ఇంతమంది దేవుళ్ళుగా దర్శనమిస్తా ఉన్నాడు ఆ ఏకమైన ఒక్క పరమాత్ముడు. అదే మాకు వేదం ఉపనిషత్తు కూడా చెప్పింది, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని చెప్పేసి. ఇప్పుడు నీకు ఒకలో ఏకలాగా ఒక్కడే ఉండటానికి కారణం ఏంటో తెలుసా? మీ దేవుడు అసూయాపరుడు. కావాలంటే బైబిల్ తిరగేసుకో, ఐఎమ్ యువర్ జెలస్ గాడ్ అని చెప్పేసి చెప్పుకున్నాడు. అలాంటి అసూయాపరుడు, అలాంటి మత్సరం నిండిపోయిన దేవుడిగా చెప్పుకుంటున్న మీ దేవుడు ఎక్కడ ఇంతకో వేరే దేవుళ్ళు ఉన్నారు అని ఒప్పుకుంటే ఈయనకొచ్చే ఆ దహన బలులు లేకపోతే పాప పరిహారార్థ బలుల్లో వాటా పోయిద్దో, మళ్ళీ మేకపోతుని పోతే దాంట్లోంచి ఒక లెగ్ పీస్ ఎవడన్నా లాక్కుపోతాడేమోనన్న భయంతో నేను ఒక్కనే, నాకు తప్ప ఎవ్వడికి ఇవ్వడానికి వీల్లేదు అని సంకుచితత్వంతో, స్వార్థంతో చెప్పుకున్నాడు. కానీ అలా పరమాత్ముడు అనేవాడు నిజంగా ఉంటే ఇంత స్వార్థంతో, ఇంత సంకుచితత్వంతో ఉండడు. పైగా మీ దేవుడు చెప్తాడు కదా, నన్ను నమ్మినోడికే పరలోకం, లేకపోతే నరకంలో వేసి నూనెలో చెప్తా అంటాడు. చూసావా? అంత నీచమైన డైలాగులు హిందూ గ్రంథాల్లో ఎప్పుడు చెప్పర్రా. ప్రతి వాడు భగవంతుడికి రుణపడి ఉండటం అనేది భగవంతుడు కోరుకున్నది కాదు, మనుషులకి ఋషులు ఇచ్చిన మార్గదర్శనం. ఎందుకో తెలుసా? మనిషి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉంటాడు కాబట్టి మన మనిషి అంటున్నారా. అలాంటిది డబ్బు కోసం, రైస్ బ్యాగుల కోసం మతం మార్చే మీరు, మతాన్ని మార్చుకున్న మీరు మా దేవుళ్ళ గురించి, మా ధర్మం గురించి మాట్లాడతారా? చెమడాలు వచ్చి చేతిలో పెడతాం ఒక్కొక్కడికి, చీరు చింత కట్టేస్తాం కొడకల్లారా మా దేవుళ్ళ గురించి మాట్లాడితే. ఎన్ని నల్లొట్ల పుస్తకం గురించి, అందులో ఉన్న ముసలోళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు కదా. మేము అలాంటి మనుషులం కాబట్టి, మనిషి పుట్టాం కాబట్టి మాకు భగవంతుడు ఇచ్చిన ప్రతి దాని పట్ల విశ్వాసాన్ని, విలువని, కృతజ్ఞతని చూపిస్తా ఉన్నాం. ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టేసిన ఇట్లాంటి ఆంబోతులు ఎన్ని రంకెలేస్తున్నారో చూడండి హిందూ బంధువులారా. మరి ఇలాంటి గాడిద కొడుకుల్ని ఏం చేయాలో మీరు చెప్పండి. చాలా మంది అంటారు, లలిత్ కుమార్ ఇలాంటి పరుషమైన భాష వాడుతున్నాడు అని చెప్పేసి. అరే, నన్ను తిడితే నేను రెస్పాండ్ అవడానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ నాలాంటి కోట్ల మంది హిందువులు విశ్వసించే విశ్వాసాల్ని అమ్ముడుపోయిన, రైస్ బ్యాగులకు అమ్ముడుపోయిన, స్వార్థానికి అమ్ముడుపోయిన మీలాంటి నీచులు విమర్శిస్తా కూర్చుంటే నేను మాత్రం మంచివాణ్ణి అనిపించుకోవటం కోసం అందరూ సుఖంగా ఉండండి అంటూ నంగి నాటకాలు వేయండి రోయ్. ఎవరికి ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తా, అలాగే ఇవ్వమని నాకు నా ధర్మం నేర్పింది. యస్మిన్ యథావర్తతే యో మనుష్యాః తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః. ఇదే ధర్మం. ఎవడు మాతో ఎలా వ్యవహరిస్తాడో మేము వాడితో తిరిగి అలాగే వ్యవహరిస్తాం. కాకపోతే చిన్న చేంజ్. ఒకప్పుడు ఈట్ కా జవాబ్ ఈట్ సే దియా, అవి ఈట్ కా జవాబ్ పత్తర్ సే దెంగే. ఒక్కడి పొద్దు బుర్రలో ఒక్కొక్కడికి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.